తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సో మంగ్లీ ఫినాన్స్ క్రైమ్ గురించి, ఆ మైక్రో ఫైనాన్స్ పేరు మీద జరిగిన ఫైనాన్షియల్ దాని గురించి, ఆ క్రైమ్ గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? నేను బాగున్నాను. యా సార్, ఏంటి సార్ మీకు ఏమనిపించిందండి ఈ మంగ్లీ వివాదం? ఎందుకంటే అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు. తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే ఆమె సెలబ్రిటీ స్టేటస్ని యూజ్ చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా పెద్ద క్రైమే అని చెప్తున్నారు. ఎక్కువ అమౌంటే అయ్యిందని కొంతమందికి 10 కోట్ల వరకు అంచనా వేశారు. తర్వాత లేదు, చాలా ఎక్కువ అని చెప్పి కొంతమంది అంటున్నారు. 10 కోట్లు అనేది ఆయన మాట్లాడాడు, సుబ్బు. అంటే ఆయన దగ్గరకు వచ్చినటువంటి కంప్లైంట్స్, తన దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ మేరకు 6 నుంచి 10 కోట్లు అనే మాట ఆయన నుంచి వచ్చింది. రెండోది, ఇది మైక్రో ఫైనాన్స్ కాదు, సినిమా బడ్జెట్ లేదు, ఇది మైక్రో ఫైనాన్స్ కాదు. వీళ్ళు పెట్టుబడుల సమీకరణ కార్యక్రమంలో ఉన్నారు. ఈ పెట్టుబడులు సమీకరించడానికి ఒక ఇన్ఫ్రా కంపెనీని ఫ్లోట్ చేశారు వీళ్ళు. ఆ ఇన్ఫ్రా కంపెనీ పేరుతో ఈ డబ్బులు తీసుకోవటం అనేది పెట్టుబడుల సమీకరణ చేశారు. వీళ్ళు ఇచ్చిన రిసిప్ట్లు కూడా ఇన్ఫ్రా కంపెనీ పేరుతోనే ఇచ్చారు. అయితే ఆ ఇన్ఫ్రా కంపెనీకి పెట్టుబడులు సమకూర్చుకోవటానికి, ఇలా జనం దగ్గరికి వెళ్ళటానికి లీగల్గా పవర్ ఉందా అంటే ఆ మేరకు రిజిస్టర్ చేశారా, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ వెసులుబాటు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ జరిగిందా అనేది వెరిఫై జరగాలి. అది జరగకపోతే ఇది నేరం అవుతుంది. ఇప్పుడు రామోజీరావు గారు ఆయన మార్గదర్శిలో చీటీ పాడేసిన వాళ్ళు, ఆ డబ్బులు మా దగ్గర డిపాజిట్గా పెట్టండి, మీకు ఇంట్రెస్ట్ పే చేస్తాము అంటే పెట్టారు. కానీ వాళ్ళు లీగల్గా అలా పెట్టేటువంటి ఇది లేదు. ఎందుకంటే అది హిందూ అవిభక్త కుటుంబానికి చెందినటువంటి రిజిస్ట్రేషన్. అది పట్టుకొని కదా ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆయన్ని 8 గంటలు అక్కడ అయ్యంకార్ భవన్లో నుంచోబెట్టి ఇంట్రాగేషన్ చేశారు రామోజీరావుని. మరి ఈ కేసులో కూడా అలాగే జరగాలి కదా. కాబట్టి ఈ పాటికే నిజానికి ఈడీ తదితర ప్రభుత్వ సంస్థలు ఎంటర్ కావాలి. మనీ లాండరింగ్ జరిగింది ఇక్కడ. ఆల్రెడీ ఒక వీడియో సర్క్యులేట్ అయింది, ఆయన ఎవరో కూర్చుని నోట్లు లెక్కిస్తున్నాడు. ఇప్పటివరకు సిబిసిఐడి వాళ్ళు పావులు గదిపినట్టుగా కూడా ఎక్కడా కనబడలేదు, ఈడీ వాళ్ళు రంగంలోకి వచ్చినట్టు కనబడలేదు. మొత్తానికి మూవ్మెంట్ పెరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఆ ఇన్ఫ్రా కంపెనీ ఫ్లోట్ చేసినటువంటి వ్యక్తులు కనిపించడం లేదు అని అంటున్నారు. వాళ్ళు మిస్ అయ్యారు, మంగ్లీ గారు కూడా ఇప్పుడు టచ్లో లేరు అని ఒక మాట ఈరోజు సర్క్యులేషన్లోకి వచ్చింది. అంటే నెమ్మదిగా ఇదేదో ముదురుతోంది అనే విషయం అర్థం చేసుకుని హైడ్ అవుతున్నారా? నిజానికి పోలీసు వారు ఈ కంప్లైంట్స్ వరద మొదలైన క్షణమే వీళ్ళు మీడియాకి వెళ్ళి మాట్లాడే పరిస్థితి అలాంటివి లేకుండా, అలాగే సాక్ష్యాలను తారుమారు చేయడానికి వెసులుబాటు కల్పించారు. అసలు టోటల్గా వీళ్ళందరికీ పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సుబ్బు అనేటువంటి అడ్వకేట్తో వీడు ఈ గొడవ కంటే ముందే మాట్లాడుకున్నారు వీళ్ళు. అది వాళ్ళే చెప్పుకుంటున్నారు ఓపెన్గా. పైగా అతని బలహీనతలు ఏమిటి, అతని కోరికలు ఏమిటి కూడా ఈవిడే చెప్పారు మీడియా ముందు, మంగ్లీ. ఇలాంటివి అర్థమైనప్పుడు వాళ్ళిద్దరి మధ్య పూర్వపరిచయం ఉందనేది తెలుస్తోంది. అంటే ఇది ఎక్కడో వాటాలు తేడాలు వచ్చి కొట్టుకుంటున్నారా వీళ్ళు జనాలు అనుమానపడే పరిస్థితికి వచ్చింది. అందుకని యాక్చువల్గా పోలీసులు చేసి ఉండాల్సిన పని, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ క్రైమ్ అనేది ఈ లెవెల్లో కనిపిస్తోంది. ఆవిడ వెళ్ళి అందరికీ పిటిషన్లు ఇస్తోంది, అది ఓకే. ముందు ఇమ్మీడియట్గా వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి దర్యాప్తు చేసి, తప్పైతే సారీ చెప్పి, సారీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఎలిగేషన్ వచ్చింది పబ్లిక్ నుంచి మీ మీద, ఆ ఎలిగేషన్లో మేము ప్రూవ్ చేయలేకపోయాం, మీరు క్రైమ్ చేశారని వదిలేస్తున్నాం. ఒకవేళ క్రైమ్ చేశారని ప్రూవ్ అయితే కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్ తీసుకుంటుంది. కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ముందుగా అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఆవిడ తప్పించుకున్నారు, వెళ్ళిపోయింది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఉండగా మీరు ఎందుకు కస్టడీలో తీసుకోలేదు అనే ప్రశ్న కదా చేయాల్సింది. సో అలా ఆవిడ అందరినీ కలిసి, శివధర్ రెడ్డి గారిని కలిశారు, సజ్జనార్ గారిని కలిశారు, వీళ్ళందరినీ కలిసి నన్ను డిఫేమ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, దయచేసి ఈ పోరాటంలో నాకు సహకరించండి అని కాగితాలు ఇచ్చింది ఆవిడ. సరే, మీ పోరాటంలో మీకు సహకరిస్తారా లేదా అనే దానికంటే కూడా ప్రజలు నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆవిడ కూడా బాధితులు అని మాట్లాడింది. బాధితులకు న్యాయం జరగాలంది ఆవిడ. ఆవిడ మీద ఎలిగేషన్స్ చేసినటువంటి అడ్వకేట్ సుబ్బు కూడా బాధితులకు న్యాయం జరగాలంటున్నాడు.
ఇద్దరూ అదే కోరుకుంటున్నారా? మరి ఆ బాధితుల పరిస్థితి ఏంటి? ఎంతమంది ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళేనా? 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారా? రాయలసీమలో కూడా ఉన్నారా? ఆవిడొచ్చింది అక్కడి నుంచే. కాబట్టి అక్కడ వరకు జనాలను ఇన్‌ఫ్లూయెన్స్ చేసి పెట్టుబడులు సమీకరించారు. మీరు రూ. 10 పెట్టండి, నెలకు రూ. 100 తీసుకెళ్ళండి అంటే పెడతారు కదా! అలా పెట్టిన బాపత వీళ్ళందరూ. ఈవిడ సెలబ్రిటీ స్టేటస్‌ని కూడా వాడితే వాడుండొచ్చు. ఆవిడున్నారు మా వెనకాల. ఆవిడున్నారు మా వెనకాల అనే అభిప్రాయం వీళ్ళలో కనిపిస్తోందిప్పుడు. ఎందుకంటే మొన్న మధు అనే అతను సరెండర్ అయ్యాడు. అప్రూవర్‌గా మారాడు. అప్రూవర్‌గా మారుతున్నానని ముందే ఒక వీడియో చేశాడు. ఈ అప్రూవర్‌గా మారటం అనే దానిలో నాకు కనిపించిన కుట్ర ఏంటంటే, ఈ కుర్రాళ్ళందరూ ఆవిడ బ్రదరు, ఈ మధు అనేవాడు, ఇంకొక వ్యక్తి వీళ్ళందరూ కలిసి మనం అరెస్ట్ అయిపోదాం, మనం ఏదో అయిపోదాం గానీ తన్ని కాపాడదాం అని ఏదైనా బ్రాడ్ డెసిషన్ తీసుకున్నారా అనేది డౌట్. ఈయన సరెండర్ అయిన పద్ధతి అది చూస్తే. ఆయన ఆయన మీడియా ముందు మాట్లాడిన 2 వీడియోల్లోనూ చాలా క్లియర్‌గా ఆవిడకేం సంబంధం లేదని చెప్పాడు. చెప్పేసి తను లోపలికి వెళ్ళిపోతే బయటికి తీసుకురావడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది కదా అనేది ఐడియా కావచ్చేమో అనుకుంటున్నాను నేను. అందుకని వీళ్ళు కొంచెం వ్యూహాత్మకంగానే మాట్లాడుతున్నారు కానీ, పబ్లిక్‌లో నుంచి ఆవిడ ఇమేజ్ చూపించి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారనే మాటలు దొర్లాయి ఆల్రెడీ. దొర్లాయి కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు కస్టడీలో తీసుకొని కార్యక్రమం మొదలుపెట్టాలి కదా! ఎందుకు వదిలిపెడుతున్నారు? ప్రభుత్వానికైతే ఒక బాధ్యత ఉంది. ఇంత పెద్ద క్రైమ్ అన్నప్పుడు దాని గురించినటువంటి ఒక బహిరంగ ప్రకటన చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. పబ్లిక్ అందరూ చాలా అవేర్ అయ్యి చూస్తున్నారు ఈ వార్తని. అంటే ఇలాంటివి జరుగుతాయా? ఇలాంటివి కూడా మనం జీర్ణం చేసుకోవాలా అన్న మూడ్‌లో చూస్తున్నారు. ఏ మూడ్‌లో చూసినా చూస్తున్నారనే మాట వాస్తవం కాబట్టి, దాని ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఒక బహిరంగ ప్రకటన చేస్తే బావుంటుందనేది నా అడ్వైస్. అండ్ ఇవి ఇప్పుడు ఎప్పుడైతే సుబ్బు గారు ఫస్ట్ కేసేశారో, తర్వాత మంగ్లీ గారు ఆయన మీద ఎక్స్‌టార్షన్ కేసేశారు. మోర్ ఓవర్ ఈ మీడియా సర్కిల్స్‌లో అయితే ఎవరు కరెక్ట్ అనేది ఇదే నడిచింది. అసలు మెయిన్ బాధితులు ఎవరు? ఆళ్ళు ఎందుకు నష్టపోయారు? ఎంతమంది నష్టపోయారు? ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ డిస్కషన్ మానేసి ఇద్దరిలో ఎవరు కరెక్ట్? వాళ్ళిద్దరిని కూర్చోబెట్టడం, లైవ్‌లోకి తీసుకోవడం ఇలాంటిది నడిచింది. అండ్ ఈవెన్ సుబ్బు అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కెళ్తే అతనికి లైవ్‌లో టెస్ట్ చేశారు. ఆల్కహాల్ టెస్ట్ అని చెప్పి అతను కూడా ఇది కుట్ర ఆవిడ ఆవిడే ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేయించారు. చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటూ ఆవిడే ఉన్నారు. చేయించారన్నారు. కోర్టుకెళ్లారు ఆళ్ళు. హైకోర్టుకెళ్లారు. పైగా హ్మ్. బార్ కౌన్సిల్‌లో కూడా దీన్ని పెట్టారు ఈ ఇష్యూని. అది గొడవ అవుతోంది. రఘునాథ్ లాంటి అడ్వకేట్లు కూడా మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు పోలీసులు బిహేవ్ చేసిన పద్ధతి అని. హ్మ్. సీఐ ఇప్పుడు రాడార్‌లో ఉన్నాడాయన. రాడార్‌లో ఉన్నాడు. ఆయన్ని ఫైర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే మాట కూడా వినిపిస్తోంది. హ్మ్. సరే ఫైర్ చేస్తారా? చెయ్యరా? అనేది పక్కన పెట్టేస్తే, పోలీసులు వ్యవహరించాల్సిన పద్ధతిలో ఈ కేసులో వ్యవహరించలేదు అనేదైతే వాస్తవం. హ్మ్. వాళ్ళు బయటకి ఇష్యూ చేసినటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చిన ఎఫ్ఐఆర్‌లో వాళ్ళు పెట్టిన సెక్షన్స్‌కి, వీళ్ళు చేసిన క్రైమ్‌కి ఏమాత్రము పొంతన లేని పద్ధతిలో నడిచిందది. హ్మ్. మరి మీరే అలా నీరుగారి చేస్తే ఎలా కేసుని? ముందు వీళ్ళందరినీ కస్టడీలో పెట్టాలి గదా! సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారుగా, వీళ్ళు రోడ్డు మీద ఖాళీగా ఉండరుగా. హ్మ్. ఆ ప్రయత్నం జరగకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు దీనికి సంబంధించినటువంటి లీగాలిటీస్ ఏమిటి? ఎక్కడ రిజిస్టర్ చేశారు ఫరము? ఆ రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడిగితే ఇస్తారాళ్ళు. ఇవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టి మాట్లాడాల్సిన ఇష్యూని ఎందుకు ప్రాపర్‌గా డీల్ చేయటం లేదు అనేది కూడా ఒక క్రిటిసిజం ఉంది నాకు. హ్మ్. ఎవరు ప్రాపర్‌గా డీల్ చేయట్లేదు ఈ ఇష్యూని. గందరగోళంగా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఎలా పడితే అలా ముందుకెళ్ళిపోతున్నారు. హ్మ్. అందుకని ప్రభుత్వము, పోలీసులు కొంచెం అప్రమత్తంగా ఉండి, ఒక ప్రాపర్ విధానంలో గనక తీసుకెళ్ళగలిగితే జనాలు హ్యాపీ. హ్మ్. జనాల్ని సంతోషపెట్టడమే కార్యక్రమం. ప్రభుత్వానికైనా, ప్రభుత్వం రంగంలో ఉన్నవారికైనా, ఎవరికైనా. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తారని కోరుకోవడం తప్ప చేయగలిగింది లేదు. హ్మ్. మంగ్లీ విషయంలో పోలీసులు ప్రాపర్‌గా వ్యవహరించి, అవసరమైతే ముందు ఈళ్ళని లోపల పెట్టైనా మీరు దర్యాప్తు చేసి ఒక ప్రకటన చేయండి. జనాలు హ్యాపీ ఫీల్ అవుతారు. హ్మ్. వాళ్ళు అరెస్ట్ అయ్యారని బాధపడరు. ఇష్యూ మీద ఒక క్లారిటీ ఉంది కనీసం పోలీసులకైనా అనే ఆనందం చాలు వీళ్ళకి. ఆ ఆనందం కలిగిస్తే చాలు సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. అంతకు మించి వేరే మాట్లాడడానికి కూడా ఏం లేదు. క్రైమ్ జరిగిందనేది ఏదో మేరకు అర్థమవుతోంది. చేయటం తప్పని నేను అంటలేదు. అంటే వాళ్ళకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళతో దాంతో ఏదో చేస్తే చేసుంటారు. కానీ సమాజం ఒక క్రైమ్‌గా దాన్ని చూసినప్పుడు సమాధానం చెప్పాలి గదా!
ఆ సమాధానం చెప్పకుండా హైడ్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మంగ్లీ గారు ఆవిడ ఒక మహిళగా నన్ను ఇరికిస్తున్నారు, నాకు సంబంధం లేదు ఇవన్నీ చెప్పినప్పుడు మహిళ అని మాత్రమే వాడలేదు ఆవిడ. మహిళ పోనీ ఆవిడ వాడలేదు అనుకోండి, పోనీ మహిళ అని వాడుతూ దానికి ఒక తోడు సెలబ్రిటీ కాదు. బంజారా నేను అమ్మాయినా? గిరిజన మహిళని, ఉమ్. ఒక గిరిజన మహిళ అని విక్టిమ్ కార్డు వాడుతోంది ఆవిడ అని కూడా విమర్శలు అవును, ఆ వచ్చాయి. విమర్శలు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు చాలా మంది విమర్శలు ఏంటంటే మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్లను కానీ వాటిని బహిర్గతం చేసో లేదంటే పోలీసులకు చెప్పి ఎక్కడో చోట క్లీన్ చిట్ తో బయటకు వచ్చేయచ్చు కదా ఈ కేసు ఆవిడ నుంచి. చెప్పడం ఏంటంటే మీరు పోలీసుల మీద ప్రెజర్ తీసుకురండి అందరూ. ఉమ్, ఉమ్, ఇంతమంది ఇంత పెద్ద స్కామ్ అని అర్థమవుతున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఉమ్, ఉమ్, అందులో నిజాలు ఎంత ఉన్నాయి? అసలు 10 కోట్లే తీసుకుని ఉండొచ్చు. ప్రభుత్వం నిర్ధారించాలి కదా. పబ్లిక్ని పిలిచి ఇదిగో ఫలానా సెల్ దగ్గరకు వచ్చి ఈ కేసులో నష్టపోయిన వాళ్ళందరూ వచ్చి ఒక రెస్క్యూ సెల్ పెట్టి అక్కడికి వచ్చి మీరు పిటిషన్లు ఇవ్వండి, ఎంత నష్టపోయారు, మీ దగ్గర ఉన్న రసీదులు, ఉమ్, ఇతర విషయాలు ఓపెన్గా సెక్రటేరియట్లో ఫలానా సెల్ పెట్టాం, ఉమ్. వచ్చి అక్కడ ఇచ్చేసేయండి అంటే ఇస్తారుగా జనాలు. మీరు ఎందుకు ప్రోగ్రామ్ టేకప్ చేయట్లేదు? అంటే ప్రభుత్వాన్ని టోటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఆవిడ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఉమ్, ఉమ్, కానీ ఎందుకు ఈ పనులు జరగటం లేదు అనేది దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఉమ్, ఉమ్. ప్రభుత్వానికి ఉంది, ఆవిడకి ఉంది. ఆవిడ చెప్తారా చెప్పరా అనేది పక్కన పెడితే ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన కావాలి. ఇప్పుడు జరిగినటువంటి ఇంట్రాగేషన్స్, ఇతర పద్ధతుల్లో వాళ్ళు సేకరించిన సమాచారం దాన్ని అనలైజ్ చేసి ఒక ప్రాపర్ వేలో ఈ కేసు విచారించి నేరస్తుల్ని ఉమ్. నుంచోబెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ప్రయత్నం పోలీసులు ఎంతవరకు చేస్తారనేది చూడాలి. అంటే ఇలాంటి గతంలో ఫైనాన్షియల్ క్రైమ్లు స్కామ్లు చాలా జరిగినాయి, కొన్ని వైరల్ అయినాయి తప్ప. సత్యం రామలింగరాజు గారు జైలుకి వెళ్ళి కూర్చున్నాడుగా. ఉమ్, ఉమ్, ఆయన చాలా ఇప్పుడు బిల్ క్లింటన్తో పక్కన కూర్చున్న మనిషి వచ్చి మన లాకప్లో కూర్చున్నాడుగా చర్లపల్లిలో. ఉమ్, ఉమ్, అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. చర్లపల్లిలో చెంచల్గూడలో ఉన్నట్టున్నాడు ఆయన. ఉమ్, ఉమ్. అలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కృషి బ్యాంక్ వెంకటేశ్వరరావు జైల్లోనే ఉన్నాడుగా. మీరు క్రైమ్ చేసినా అంతే, ఎక్కడో చోట కూర్చోవాలి. అసలు మేము జైల్లో ముట్టకూడదు అనుకుంటే ఎలా కుదురుతుంది? అంటే బాధితులకి న్యాయం ఎంతవరకు జరుగుతుందని మీ అభిప్రాయం సార్? ముందు అసలు వీళ్ళ గొడవ క్లారిటీ వస్తే ఎంతమంది బాధితులు ఉన్నారో కూడా తెలియదు మనకి. ఉమ్, ఉమ్. 150 కోట్ల బాధితులు ఉన్నారా, 1000 కోట్ల బాధితులు ఉన్నారో ముందు ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే అప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇచ్చిన. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.